అయితే ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఒకవేళ మీరెవరైనా కానీ ఏదైనా మంత్ర ఉపదేశము ఒక గురువు ద్వారా స్వీకరించాలి అని మీరు అనుకుంటే కనుక ఇది చాలా మంచి సమయం. గ్రహణ సమయంలోనే ఉపదేశములు అనేటువంటివి ఇస్తారు. ఉపదేశానికి సంబంధించినటువంటి నియమాలను పాటిస్తూ ఏ గురువు ద్వారా మీరు ఒక మంత్రాన్ని దీక్షగా ఉపదేశం ద్వారా స్వీకరించాలి అని అనుకుంటున్నారో ముందుగా ఆ గురువు గారిని సంప్రదించి ఆ నియమాలన్నీ కూడా మీరు తెలుసుకొని ఆ నియమాలను అనుసరించి ఆ మంత్రమును స్వీకరించాలి. ఆల్రెడీ ఎవరైనా ముందుగానే మంత్రదీక్షను తీసుకున్నారనుకోండి, అలాంటి వారు ఈ మంత్రమును అధికంగా జపం చేసుకోవచ్చు. ఇప్పుడు కొంతమందికి సందేహం వస్తుంది, ఏమండి మంత్రదీక్ష అన్నారు కదా, ఏ మంత్రమైనా చదువుకోవచ్చా అని. బ్రాహ్మణులకైతే కనుక నగాయత్ర్యా పరం మంత్రం అని చెప్తారు. గాయత్రి మంత్రమును మించినటువంటి మంత్రం లేదంటారు కదా. ఈ గాయత్రి మంత్ర ఉపదేశము బ్రాహ్మణులకు యజ్ఞోపవిత ధారణ చేసేటువంటి ఉపనయనం సమయంలో ఇస్తారు. మంత్రరాజం ఇది కనుక మొట్టమొదలు గాయత్రి మంత్ర జపము చేసుకున్న తర్వాత ఇంకేవైనా ఉపదేశ మంత్రాలు ఉంటే అలాంటివి చేసుకోవాలి. ఒకవేళ ఎవరికైనా ఉపదేశ మంత్రాలు లేవనుకోండి, అప్పుడు ఏం చేయాలి? మీరు శివనామస్మరణ కానీ, విష్ణు నామస్మరణ కానీ, అమ్మవారి నామస్మరణ కానీ చక్కగా చేసుకోవచ్చు. ఇది మంత్రదీక్ష సంబంధించినటువంటి విషయం.